సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పైన సుకేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్నారు. ఆయన ఒక లెటర్ రాశారు సార్. అందులో ఏముందంటే తిహార్ జైల్లో మిమ్మల్ని కలుస్తాను, తిహార్ జైల్లో మనం అంతా ఒక సభ్యులుగా మెలుగుదామన్నట్టుగా ఆయన వేలో ఒక లెటర్ రాశారు. అంటే ఈ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటి సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే చేసిన పాపం చెబితే పోతుంది అనే ఒక పాత సామెత ఉంది. ఈ చంద్రశేఖరుడు బెంగళూరు వాడు. బెంగళూరు నుంచి ఆయన జీవితం మొత్తం కూడా ఆర్థిక నేరాల మయం. నార్మల్ గా చదువుకున్నాడు. జనరల్ గా ప్రతి మనిషికి కూడా ఒక పని జరగని పని జరిపిస్తాను అన్నవాడి మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొంత డబ్బులు పెడతారు, వాళ్ళ బలహీనత అది. అంటే జరగదు అనుకున్న పని జరుగుతుంది అంటున్నాడు కదా వీడు. కొంచెం డబ్బులు పోస్తే బెటర్ కదా అనే పద్ధతిలో డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులు తీసేసుకుని ఆ పని చేస్తాడా చేయడా, అవ్వకపోవచ్చు కూడా, అది అవగానే విషయం ఇతనికి తెలుసు, కానీ ఒక ప్రయత్నం చేస్తాడు. ఇలా ఒక కేసులో అరెస్ట్ అయ్యి రిలీజ్ కావటం కష్టం అవుతుందేమో అనుకున్నటువంటి ఒక నేరస్తుడికి బెయిల్ ఇప్పిస్తాను, బయటకు తీసుకొస్తాను అని వాళ్ళ బంధువుల దగ్గర డబ్బులు తీసేసుకుని తినేసి వాడేసుకుని ఇలాంటి అనేక నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది అతనికి. ఆర్థిక నేరగాడు. ఈ ఆర్థిక నేరగాడు ఈ మనీ లాండరింగ్ కేసులు చాలా ఉన్నాయి అతని మీద. ఈ క్రమంలోనే అతను తిహార్ జైల్లో ఉన్నాడు. అతనికి కూడా ఈ వ్యవహారంతో లింక్ ఉంది. అతనికి స్పష్టంగా తెలుసు ఎలా జరుగుతోంది ఇది అనే విషయంలో కొంత జ్ఞానం ఉంది. అతను కవితకు లెటర్ రాశాడు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా అతను, ఇది అందరం చేసే పనే, మీరేం కొత్తగా చేయలేదు, మీరు దాని గురించి ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది అసలు? ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత కేటాయింపులు జరిపే అధికారం ప్రభుత్వాలకు వచ్చేసింది. ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత దేన్నైనా సరే లిబరలైజ్ చేయొచ్చు. లిబరలైజేషన్, ఎల్పిజి అంటారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి అంటే కేవలం సిలిండర్ అనుకుంటారు. ఎల్పి గ్యాస్ కాదు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ మాత్రమే కాదు. ఎల్పిజి అనగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అది కూడా గ్యాస్ లాంటిది. దాని మీద కూర్చుంటున్నాయి ప్రభుత్వాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కేటాయింపుల విషయంలో కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇదే ఢిల్లీ ప్రభుత్వం కూడా చేసింది. కాకపోతే లిక్కర్ దుకాణాలకు సంబంధించిన స్కామ్ ఇది. లిక్కర్ మాఫియాని, అంటే ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి లిక్కర్ మాఫియాకి తలుపులు తెరిచారు వాళ్ళు. ఢిల్లీ ప్రభుత్వం తెరిచినప్పుడు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణలో భాగంగా సౌత్ లాబీ కూడా అక్కడికి చేరాలనుకుంది. చేరాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతో వీళ్ళు లాబీ చేయడానికి ఒక పొలిటికల్ స్ట్రైచర్ ఉంది వీళ్ళకి. కవిత గారి వెనకాల ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఒక పొలిటికల్ పార్టీ, బలమైనటువంటి పొలిటికల్ పార్టీ ఉంది, ఒక నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఆవిడకి ఒక స్ట్రైచర్ ఉంది. ఆ స్ట్రైచర్ నుంచి ఎవరితోనైనా మాట్లాడటం ఈజీ అవుతుంది. ఒక చిన్న ఫోన్ కాల్తో కొన్ని డీల్స్ సెట్ చేయగలదు ఆవిడ. దాన్ని వినియోగించుకుంది ఆవిడ, అంతే. ఇది తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే చట్టాలు లిబరలైజ్ కాల. మన చట్టాలు, దర్యాప్తు సంస్థలు కూడా లిబరలైజ్ అవ్వాలి. మారిన సమాజంలో మారని చట్టాలు ఉన్నాయి అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల గుర్తించి ఆ మార్పులు మొదలుపెట్టింది. నెమ్మదిగా మార్పులు జరుగుతాయి. ఇవి అందరూ చేస్తున్న నేరాలే. లిబరలైజేషన్ తర్వాత 90లో మొదలైంది క్రతువు. 94కి ఒక దశకి చేరింది. 95 నుంచి సీరియస్గా ఇంప్లిమెంటేషన్ మొదలైంది. 95 తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు సంపాదించిన ఆస్తుల విలువ ఏమిటి అనేది గనక తీసి బయట పెట్టి 95కు ముందు ముఖ్యమంత్రులైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులు ఏమిటి అనేది చూస్తే వాళ్ళకంటే వీళ్ళు 1000 రెట్లు ఎక్కువ సంపాదించేశారు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం వలన వచ్చిన డబ్బులు నిర్మోహమాటంగా. కాబట్టి దీనికి ఇది, దానికి అది అనే పద్ధతి.
లిబరలైజేషన్ తర్వాత మొదలైంది. ఆ పద్ధతిలోనే అనేక ఆర్థిక నేరాలు జరిగినాయి. మీరేం టెన్షన్ పడమాకండి కవిత గారు. మీరేమి ప్రపంచంలో ఎవడూ చేయని నేరం మీరు చేయలే. అందరూ చేస్తున్న పనే మీరు చేశారు. అది నేరం అని చట్టాలు అనుకుంటున్నాయి. మారలేదు ఇది. మార్చాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు హ్యాపీగా వచ్చేయండి. మనందరం కలిసి ఉందాం ఇక్కడ కమ్యూన్ లాగా. బయటికి వెళ్ళిపోతాం మనం. నేనున్నాను ఇక్కడ. నేనే కాదు, అతను ఇంకో మాట అన్నాడు, కేజ్రీవాల్ కూడా వచ్చేస్తాడు, ఏం పర్లేదు, టెన్షన్ పడద్దు అన్నాడు. ఎవరైతే అసలు మొత్తం ఈ అంటే ప్రైవేట్ సెక్టార్కి చోటు కల్పించాలి, తద్వారా కొంత లబ్ధి పొందాలి అని అనుకున్నాడు ఆయన. నిజానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ రోజుకి జిఎస్టి ద్వారా భారీ డబ్బులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి. అయినప్పటికీ ఈ రోజుకి కేంద్ర బడ్జెట్లో ప్రధానమైన వాటా డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఎందుకు డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? మీకు జిఎస్టి నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయి కదా. అన్ని డిజిన్వెస్ట్మెంట్, రైల్వేస్ నుంచి డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ మొదలవడం మనం చూసాం. పోర్టుల నుంచి డిజిన్వెస్ట్మెంట్ అయిపోయింది. రకరకాల ఏరియాల నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటోంది, అమ్మేస్తోంది. ఈ అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన చాలా ప్రాపర్టీస్ అమ్మకానికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఎవరు ఇంకా సీరియస్ గా మాట్లాడట్లేదు. చాలా డిపోలు ఎత్తేసి అద్దెలకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోజుల్లో. ఇలాంటి పనులు చాలా మంది చేసేస్తున్నారు, అలవోకగా చేస్తున్నారు. కొన్నిసార్లు అది పేలుతుంది. ఆ పేలినప్పుడు అది భరించాలి. ఈ సుఖం భరించినప్పుడు ఆ కష్టం కూడా భరించాలి కదా. అంతకు మించి మీరు ఎక్కువ ఆవేశపడకండి, ఆందోళన పడకండి, ఇది సహజ ప్రక్రియే అని కవిత గారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు ఈ ఆర్థిక నేరగాడు చంద్రశేఖర్. తన అనుభవాన్ని రంగరించి ఆ లేఖలో పోసాడు. అది ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ గా మారింది. దీని ద్వారా లిబరలైజ్డ్ ఎకానమీలో ఆర్థిక నేరగాళ్లు పెరుగుతారు అనేది అర్థం చేయించాడు ఆయన. ఇలా అర్థం చేయించడం మాత్రమే కాకుండా ఇది ఒక ఫినామినాగా మారిపోయింది. ఇది ఒక సామాజిక సత్యం. దీన్ని ఐడెంటిఫై చేయండి, ఆచరించండి. అవతల వారికి ఆశ ఉంది, అవని పని అవుతుంది అని కదా మిమ్మల్ని అప్రోచ్ అవుతోంది. అవని పని అనే విషయం వాడికి తెలుసు. ఏదో పద్ధతిలో అవగొట్టుకోవడానికి డబ్బులు పెడుతున్నాడు. వాడికే అవని పని మీకెలా అవుతుంది? డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మీరు చేసి పెడతారని నమ్ముతున్నాడు వాడు. అంటే తనకంటే మీరు ఎక్కువ కష్టపడతారని అనుకుంటున్నాడు. మీరు మీ కష్టం పడినా అవ్వకపోవచ్చు ఒక్కోసారి. అప్పుడు ఫలితం అనుభవించాల్సింది వాడే. మీరు ఆర్థిక నేరగాడిగా మిగిలిపోతారు. మీ గురించి వాడు చెప్పుకుంటూ ఉంటాడు, వీడి వలన నేను మోసపోయాను అని. వాడు ఆల్రెడీ మోసం చేసుకుంటాడు. వీడి వలన నేను మోసపోయాను అని చెప్పుకోవడానికి ఒక పేరుని ఇస్తున్నావు నువ్వు. ఆ పేరుని ఇచ్చినందుకు డబ్బులు తింటున్నావు నువ్వు. ఇలా ఆలోచించాలనే తత్వం ఉంది అతనికి, ఆ చంద్రశేఖర్కి. ఒక రకంగా లిబరలైజ్డ్ ఎకానమీలో ఆర్థిక నేరగాళ్ళకి ఉండాల్సిన తాత్విక చింతనని లేఖలో రాశాడు. ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఇచ్చాడు. అతను లేఖలు రాయటం కాదు, ఒక పుస్తకం రాస్తే బెటర్. ఒక పుస్తకం రాసి ఒక మాన్యువల్ రాసి మార్కెట్లో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మధ్య ఎవరో కామెంట్ చేశారు, ట్రాపాలజీ అనేది కూడా ఒక సబ్జెక్ట్ గా యూనివర్సిటీల్లో పెట్టాల్సిన అవసరం ఉంది లిబరలైజ్డ్ ఎకానమీలో అని మాట్లాడాడు ఒక ఆయన. అది వాస్తవం. ఆ యాంగిల్లో మాత్రమే కవితకు రాసిన లేఖను చూడాలి. అతను నాన్ సీరియస్ గా రాసినట్టు అనిపిస్తోంది కానీ చాలా సీరియస్ విషయాలు మాట్లాడాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.